జరిగింది. మనకు రీసెంట్‌గా మనకు 13వ తారీఖు మంచాలో ఒక రోడ్ యాక్సిడెంట్ కేసు రిపోర్ట్ అయింది. దాని గురించి కొన్ని నిజాలు అందరికీ తెలియాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. 13/7/2026 మధ్యాహ్నం 1:45 పితాతోలి జంక్షన్ మందస నుంచి హరిపురంకి వెళ్ళే దారిలో ఒక లగేజ్ ఆటో అండ్ ఒక స్కూటీ యాక్సిడెంట్ జరగడం జరిగింది. రోడ్డు ఒకటి నారో ఉండడము, డ్రైవర్ కూడా కొంచెం రైట్ సైడ్కి రావడం, ఒక స్కూటీలో ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. నర్సు వెంకటరమణ అండ్ వాళ్ళ పిన్ని గారు తులసమ్మ, వీళ్ళిద్దరు వెళ్తున్నారు. ఈ ఆటో అన్నది సునీల్ అనే వ్యక్తి, గుడిభద్ర సునీల్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. ఈ ఆటో ఏంటంటే మనకి ఇటుకలు సిమెంట్ బ్రిక్స్ తీసుకుని వెళ్తుంది. ఫ్లై యాష్ బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్ అనుకుంటున్నవి. మనకి కాశీబుగ్గ నుంచి మందస తీసుకెళ్తున్నారు ఆటో. వీళ్ళేమో ఆపోజిట్ రూట్లో వస్తున్నారు. ఈ పితాతోలి జంక్షన్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి వాళ్ళిద్దరూ ఇంజూర్ అయ్యారు, ఈ స్కూటీలో వస్తున్న ఇద్దరు పర్సన్స్. అయితే మనకి 1:45 అరౌండ్ అట్లా జరిగింది. ఇమీడియట్గా అక్కడ ఉన్న డ్రైవర్ మిగతా వాళ్ళ సాయంతో అక్కడ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు, హరిపురం హాస్పిటల్కి. అక్కడ నుంచి మనకి మెడికల్ ఇంటిమేషన్ రావడం జరిగింది. దాని మీద మందస ఎస్ఐ గారు అదే రోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. అలానే సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కలెక్ట్ చేశారు. ఫర్ బెటర్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మనకు అన్ని క్లియర్గా తెలుస్తాయి అన్నది. అయితే మనకు ఎగ్జామిన్ చేస్తే మొత్తం ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే, ఈ సునీల్ అనే వ్యక్తిగా, గుడిభద్ర సునీల్ అనే వ్యక్తి ఆటో డ్రైవరు 12:33కి మందసల బయలుదేరారు. ఆ తర్వాత 12:54కి ఇక్కడికి మన కోసంగిపురం జంక్షన్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ 12:56 టైంలో ఈ ఏదైతే ఇతను ఇటుకలు తీసుకెళ్లాడో ఆ ఇటుకల ఫ్యాక్టరీకి వెళ్ళాడు, అక్కడే కోసంగిపురం దగ్గర. తర్వాత 1:16 కోసంగిపురంలో మళ్ళీ తిరిగి మందసాకి లెఫ్ట్ అయ్యారు. ఈ 1:40 మనకి 1:40 నుంచి 1:45 మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. ఇవన్నీ మనం ప్రాపర్గా సీసీ ఫుటేజెస్ ఉన్నాయి మన దగ్గర. నడిపిన వ్యక్తి, నడిపిన వెహికల్ అన్నీ మనకి ఎస్టాబ్లిష్డ్. అండ్ ఎవరైతే ఇంజ్యూర్డ్ పర్సన్ ఉన్నారో ఈ నర్సు వెంకటరమణ అన్న అతను నెక్స్ట్ 14వ తారీఖు రాత్రి చనిపోవడం జరిగింది. అండర్ ట్రీట్మెంట్లో మెడికవర్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అయితే ఆయనతో పాటు ఉన్న వ్యక్తి వాళ్ళ పిన్ని గారు తులసమ్మ, ఆవిడ స్టేట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. అండ్ ఆ రోజు సీన్ జరిగినప్పుడే ఇమీడియట్గా ఫొటోస్ అవి వచ్చాయి మనకు. దాంతోపాటు మనం సిడిఆర్లు కూడా పెట్టడం జరిగింది, వాళ్ళ కాల్ రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అయితే ఒక ఛానల్లో, సాక్షి ఛానల్లో ఈ టీడీపీ నాయకుడిని తప్పించారు అని చెప్పి న్యూస్ ఆర్టికల్స్ రావడం జరిగింది. ఈ లగేజ్ ఆటో ఏదైతే ఉందో ఆయన ఓనర్ గార కృష్ణ అన్న వ్యక్తి టీడీపీ పార్టీ అతను, ఆయన్ని తప్పించడానికి వేరే డ్రైవర్ని పెట్టారు, వెహికల్ మార్చారు అని మనకి న్యూస్ రావడం జరిగింది. అయితే అది మొత్తం కంప్లీట్గా అవాస్తవం అండి. కంప్లీట్ ఆల్ ఫ్యాక్ట్స్ వెరిఫై చేయడం జరిగింది. సీసీ ఫుటేజెస్ చూసాము, కాల్ రికార్డ్స్ చూసాము. ఆ వెహికల్ని సీన్లో ఉన్నప్పుడే మనం ఫొటోస్ తీయడం జరిగింది. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అన్నీ క్లియర్గా ఉన్నాయి. దీనిలో ఎటువంటి అలిగేషన్ వీళ్ళు చేస్తున్నదైతే కంప్లీట్గా ఫాల్స్, బేస్లెస్ అది. అయితే దీనిలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అనవసరంగా ఇలాంటివి క్రియేట్ చేయడం వల్ల పోలీస్ మీద ప్రజల్లో అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇలాంటి చేసిన వాళ్ళ మీద మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఇట్లాంటి ఏదైతే ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో అవసరమైతే కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు మీ అందరికీ తెలియాలి అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ.